యూట్యూబ్ ఛానల్ హామశ్రీ అఫీషియల్. టుడే వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్లైన్ చూడగానే అర్థమైపోద్ది. టుడే వచ్చేసి వరలక్ష్మి వ్రతం అన్నమాట. నేనైతే సింపుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇదిగోండి, నా పూజ అయితే అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. నేనైతే దండం పెట్టేసుకున్నాను. అక్కడైతే అమ్మ అయితే వ్రతం అయితే చేస్తుందనమాట. అక్కడికైతే వెళ్ళి నేను కూడా వ్రతం చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ అయితే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా కిడ్స్ అయితే ఎలాగైతే రెడీ అయిపోయారనమాట. ఓకే ఫ్రెండ్స్, అక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే కలుద్దాం. ఇప్పుడైతే నేను మా ఇంటి దగ్గర అయితే పూజ చేసుకున్నాను అనమాట. మా ఇంటి దగ్గర సింపుల్గా అయితే దేవుణ్ణి అయితే అలా డెకరేట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మేము రెంట్ హౌస్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ దేవుడు గారి మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. సింపుల్గా అయితే నా పూజ ముగించేసుకొని ఇప్పుడైతే బయట తులసి కోట అనమాట ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే ఇక్కడ పూజ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. అదిగోండి చూడండి, అన్ని దేవుడి మూలు అయితే రెడీ చేసుకుంటుంది అనమాట. అదిగోండి మా పూజ గది. అన్ని గడిపిస్తాయి. పూజకైతే అన్ని రెడీ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడైతే ఏమేమి వంటకాలు వండిందో చూపిస్తాను. నైవేద్యం కింద నైవేద్యం అయితే ఇవన్నమాట. ఇదిగోండి పులిహోర, బూరెలు, ఏపిన శనగలు, పరవాన్నం, తీపి గారెలు, 5 రకాలైతే నైవేద్యం అయితే వండిందనమాట. అలాగే 5 రకాల ఫ్రూట్స్ అండ్ పువ్వులన్నీ కూడా అయితే తెచ్చింది. అన్నీ రెడీ చేస్తుంది. చిన్నగా అయితే మీకు షేర్ చేద్దామని షేర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, పూజ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడే కూర్చున్నాము, రెడీగా చేయాలి. ఈ ఇయర్ అయితే మా ఇంటి లక్ష్మిని అయితే అలా అయితే డెకరేషన్ చేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా మంచిగా అయితే వచ్చిందనమాట మా లక్ష్మీదేవి. ఇప్పుడంటే పూజలో కూర్చున్న వెంటనే ఇంకా పసుపు కుంకుమ గంధం అయితే రాసుకోవాలి కాబట్టి అవన్నీ కూడా రాసుకుని ఇంకా మా పూజ అయితే మా స్టైల్లో అయితే మేమైతే ఎలా అయితే చేసుకుంటున్నామో మాతో పాటు అండ్ మీరు కూడా చూసేయండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. గణానాయకాయ నమః, గణపతాయ నమః, లంబోదరాయ నమః, వక్రతుండ దేవాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం గణానాయకాయ నమః, ఓం గణపతాయ నమః, లంబోదరాయ నమః, వక్రతుండ దేవాయ నమః. విఘ్నేశ్వర, ఏ విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వర
మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం జరుపుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పూజా విధానం ఇదన్నమాట. ఐ హోప్ దిస్ వీడియో ఈ పూజా విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా వరలక్ష్మి వ్రతం గురించి ఏం చెప్తాం, ఆ తల్లి సిరులిచ్చే తల్లి. ఆ తల్లి గురించి మనం చెప్పేటంత వాళ్ళం కాదు. ఎంతైతే ఆ తల్లిని మనం పూజించుకుంటామో అంత అనుగ్రహం ఆ తల్లి మన మీద అయితే ఉంటుందన్నమాట. వరలక్ష్మి వ్రతం అన్నది ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పూజ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా అయితే జరుపుకుండే ఈ వరలక్ష్మి వ్రతం అన్నమాట. మా ఇంటి లక్ష్మీదేవి పూజ ఇలా అయితే జరిగింది. ఇంకా ఫైనల్లీ తోరణాలు అయితే కట్టేసుకున్నాము. ఇంకా తల్లి దగ్గర రూపాది పెట్టుకుంటాం కదా, అది కూడా కట్టేసుకోవాలన్నమాట. హ్యాపీ, చాలా అంటే చాలా బాగా జరిగింది. మా ఇంటికి కూడా ముత్తైదు వచ్చింది, తనకు కూడా వాయనం అయితే ఇచ్చాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా అలా కూర్చున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా మనస్ఫూర్తిగా అయితే తల్లిని అయితే మొక్కుకున్నాను. అండ్ మా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. చూడండి మా ఇంటి వరలక్ష్మి. ఇప్పుడైతే మా వరలక్ష్మి వ్రతం అయితే ఎలా అయితే జరుపుకున్నాము ఇదన్నమాట మా ఇంటి వరలక్ష్మి వ్రతం వీడియో అయితే. ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Thank you for watching my channel. Please subscribe చేసుకోండి. Bye.